వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మా ఇంటి బంగారం సమంత కథానాయికగా నటించినటువంటి సినిమా నిజంగానే గోల్డ్ మైన్ అన్నట్టుగా అయిపోయింది ఈ సినిమా పరిస్థితి. ఇప్పటి వరకు కూడా తెలుగులో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ 100 కోట్ల గ్రాస్ మార్కుని మొన్నటిదాకా అందుకోలేదు. నిన్నటితోటి చరిత్ర సాకారమైంది. ఒక కొత్త రికార్డు సృష్టించబడింది మా ఇంటి బంగారం సినిమాతోటి. ఈవెన్ అనుష్కకు కూడా సాధ్యం కానటువంటి ఫీట్ ని సమంత సాధించేసింది. మా ఇంటి బంగారం సినిమా నిన్నటితోటి ఆ 100 కోట్ల మార్కుని ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ రూపంలో అందుకొని సరికొత్త చరిత్రని లిఖించింది. మరి ఒక్కసారి ఈ 23 రోజులు పూర్తయ్యాయి నిన్నటితోటి మా ఇంటి బంగారం విడుదలై. మరి 23 రోజుల్లో ఈ 100 కోట్లు ఎలా వచ్చాయి ఏంటి అనేది అంకెలు మన దగ్గర ఉన్నాయి. ఇవి కేవలం ఆన్లైన్ ఏదైతే ట్రాక్షన్ ఉందో అదే కాకుండా ఆఫ్లైన్ అంచనాలను కూడా జోడించి ఇచ్చినటువంటి లెక్కలు. సో ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా అధికారికంగా ఆ 100 కోట్ల మార్కు సాధించింది అని చెప్పేసి ఇక్కడ 100 crores ప్లస్ అని చెప్పేసి నిన్ననే వేశారు వాళ్ళు పోస్టరు. సో ఇక్కడ మనం చూస్తే ఎక్కడెక్కడ ఎంత ఈ సినిమా రాబట్టింది 23 days అనేది ఆంధ్రప్రదేశ్లో 24 కోట్ల 13 లక్షల రూపాయల గ్రాస్. సో ఇది చిన్న విషయం కాదు. సమంత పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు అభిమానులు చూపించినటువంటి ఆదరణ అంతకంటే మించి తెలంగాణలో ఏకంగా 32 కోట్ల 93 లక్షల రూపాయలు. అంటే ఆంధ్ర రాయలసీమ కలిపి 24 కోట్లు అయితే ఒక తెలంగాణనే ఆల్మోస్ట్ 33 కోట్లు, 32 కోట్ల 93 లక్షలు. సో దాన్ని బట్టి అందులో ప్రధానంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆ కలెక్షన్ దాని వాటా చాలా ఎక్కువగా ఉంది ఆ తెలంగాణ ఏరియాలో అని చెప్పాలి. ఇక కర్ణాటకలో కూడా తక్కువేం లేదు. సో సమంత అభిమానులు కర్ణాటకలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారంటానికి ఏకంగా 12 కోట్ల 82 లక్షల రూపాయలు రావటం కర్ణాటక నుంచి విశేషం. తమిళనాడులో కూడా 6 కోట్లు వచ్చాయి. ఇక మిగతా ప్రాంతంలో చూసుకుంటే 90 లక్షలు వచ్చాయి. 90,50,000 దాకా వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. అంటే ఇండియాలో చూసుకుంటే ఇది ఇండియాలో వచ్చినటువంటి లెక్కలు ఇవి ఆయా రాష్ట్రాల్లో. సో మొత్తంగా చూసుకుంటే 76 కోట్ల 79 లక్షల రూపాయలు ఇండియాలో గ్రాస్ రూపంలో వచ్చాయి. ఓవర్సీస్ వచ్చేటప్పటికి అక్కడ కూడా తక్కువేమీ కాదు, 23 కోట్ల 78 లక్షల రూపాయలు ఓవర్సీస్ నుంచి వచ్చింది. సో వెరసి ప్రపంచవ్యాప్తంగా మా ఇంటి బంగారం సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్ 100 కోట్ల 57 లక్షలు. అంటే 100 కోట్ల క్లబ్లోకి సమంత ఇంకెవరితో వేరే హీరో సినిమాలతో సంబంధం లేకుండా తనే హీరోగా సాధించినటువంటి ఒక గొప్ప ఫీట్ అని చెప్పాలి. సో అంతకుముందు మహానటి అది 80+ సాధించింది గ్రాస్ రూపంలో. అది ఎంత పెద్ద అప్పట్లో చాలా గొప్ప విజయంగా అందరూ కూడా భావించారు. అందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించింది. అది కూడా సావిత్రి బయోపిక్ అవటమే ఆ సినిమాకి కలిసి వచ్చి ఆ సావిత్రిగా కీర్తి సురేష్ చేసినటువంటి అభినయంకి అలా జనం బ్రహ్మరథం పట్టారు. అదే చాలా ఎక్కువ అనుకుంటే ఇప్పుడు సమంత చూస్తే పెద్ద గొప్ప కథేమీ కాదు. ఫ్లాష్ బ్యాక్ లో ఒక అసాసిన్ లాంటి క్యారెక్టర్ ఆమెది. అలాంటి ఆమె అంటే నక్సలైట్ గ్రూపులతో కలిసి కొన్ని నేరాలు అంటే నక్సలైట్లో పేరు మీద కొన్ని నేరాల్లో పాలు పంచుకున్నటువంటి యువతి. అలాంటి ఆమె ఒక కుటుంబ జీవనంలోకి వచ్చి అంటే తన గతాన్ని దాచిపెట్టి వచ్చినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, ఆ కుటుంబానికి వేరే శత్రువుల నుంచి వచ్చినటువంటి ఆపద నుంచి ఎలా కాపాడింది, అలాగే తన గతం నుంచి వచ్చినటువంటి ఒక శత్రువులు దానివల్ల మొత్తం ఫ్యామిలీ ప్రమాదంలో పడినప్పుడు తన ప్రాణాలను ఒడ్డి ఎలా నిలిచింది, ఎలా కాపాడింది అనే దాన్ని బివి నందిని రెడ్డి. సో ఆమె ఇక్కడ కూడా ఒక లేడీ డైరెక్టర్. సో వాళ్ళిద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ఓబేబీ లాంటి హిట్ మూవీ గతంలో వాళ్ళిద్దరి మధ్య వచ్చి ఉంది. సో అది ఈ సినిమాకి బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. సో ఈ సినిమా కేవలం దర్శకురాలే నందిని రెడ్డి, కథ ఆమెది కాదు, సంభాషణ ఆమె కాదు, అలాగే స్క్రీన్ ప్లే ఆమెది కాదు. అయినప్పటికీ కూడా రైటర్స్ ఇచ్చినటువంటి కథని ఆ స్క్రీన్ ప్లేని తెర మీదకి చక్కగా ఆవిష్కరించగలిగింది. అందుగురించే ఈ రేంజ్లో 100 కోట్ల రూపాయలు మరి జనం ఆ సినిమాకి ఇచ్చారంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ నందిని రెడ్డిది అని చెప్పాలి.
సో ఇట్లా చూసుకుంటే 100 కోట్ల మార్కుని 23 రోజుల్లో సాధించేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల షేర్ వచ్చి 26,88,00,000. అంటే ఈ 100 కోట్లలో తెలుగు రాష్ట్రాల షేర్ వచ్చేసి 26.88 కోట్ల రూపాయలు. వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు 46,86,00,000 రూపాయలు. సో ఇది సమంత సాధించినటువంటి గొప్ప విజయంగా మనం చెప్పుకోవచ్చు. సో తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద భర్త రాజ్ నిడుమూర్తో కలిసి ఆమె స్వయంగా నిర్మించినటువంటి సినిమా. ఒకవైపు హీరోయిన్ గా చేస్తూ అలా ఈ సినిమాకి నిర్మాతగా కూడా సమంత వ్యవహరించింది. మరి చూద్దాం ఈ 100 కోట్లతోటి దీనికి ఇంకా షేర్ వస్తూనే ఉంది, కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. మరి ఎంతవరకు వెళ్ళి ఈ మా ఇంటి బంగారం వెళ్ళి ఆగుతుందో, మరి మరింతగా ఈ 100 కోట్ల క్లబ్ లోంచి ఇంకే క్లబ్ లోకి చేరుతుందో లెట్ us వెయిట్ అండ్ సీ.